బాహుబలి సిరీస్, ట్రిపుల్ ఆర్ వంటి భారీ హిట్ సినిమాల తర్వాత చాలా టైం తీసుకొని సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ చేస్తున్నారు. రాజమౌళి వర్కింగ్ స్టైల్ కి భిన్నంగా ఈ చిత్రాన్ని వేగవంతంగానే పూర్తి చేస్తున్నారు. పూర్తి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఇండియానా జోన్స్ తరహాలో సాగే ఈ సినిమాలో ఆడియన్స్ ని థ్రిల్ చేసే అంశాలు చాలా ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తన డ్రీమ్ ప్రాజెక్టుగా రాజమౌళి చెప్పుకునే మహాభారతం చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన జీవితంలో మిగిలి ఉన్న ఏకైక లక్ష్యం మహాభారతాన్ని బిగ్ రేంజ్లో తెరకెక్కించడం అనే విషయాన్ని పలుమార్లు తెలిపారు రాజమౌళి. ఈ సినిమా చేయడానికి తనకు మరింత సమయం కావాలని, ఇప్పుడు తనకున్న అనుభవం ఆ దృశ్య కావ్యాన్ని తీసేందుకు సరిపోదని ఎప్పటి నుంచో ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, అది ఒక్క భాగంతో పూర్తయ్యే సినిమా కాదని కనీసం 4-5 భాగాలుగా తీయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి రాజమౌళి మహాభారతం ప్రాజెక్టు వార్తల్లోకి ఎక్కింది. తాను కొందరు స్టార్ హీరోలను ఎప్పటికీ వదులుకోలేనని రాజమౌళి చెప్పడంతో మహాభారతం గురించే ఈ వ్యాఖ్యలు చేశారని అంతా అనుకుంటున్నారు. రాజమౌళి మాటల్ని బట్టి చూస్తే మహాభారతం కోసం ఇప్పటికే 3 హీరోలను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నాని హీరోగా నటించిన హిట్ 3 ఈవెంట్లో రాజమౌళి తన సినిమాలో నాని నటిస్తాడని చెప్పడంతో మహాభారతం కోసం 3 హీరోలు కన్ఫర్మ్ అయ్యారని నెటిజన్లు భావిస్తున్నారు. అంతకుముందు రాజమౌళి కొన్ని ఇంటర్వ్యూల్లో మహాభారతం గురించి ప్రస్తావించారు. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం ఎన్టీఆర్ను ఎంపిక చేసుకుంటానని చెప్పారు. శ్రీకృష్ణుడిలో ఉన్న గంభీరం, చమత్కారం వంటి అంశాలను అద్భుతంగా పలికించగల నటుడు ఎన్టీఆర్ అని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడిగా చూపించాలన్నది తన కల అని పేర్కొన్నారు. అలాగే మహాభారతంలోని కర్ణుడి పాత్రకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆ పాత్ర గంభీరంగా ఉండడమే కాకుండా ఎమోషనల్గా కూడా ఉంటుంది. ప్రభాస్ ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సూట్ అవుతాడని, అతని పర్ఫార్మెన్స్తో కర్ణుడి పాత్ర 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా ఉంటుందని అన్నారు. ఇక ఇటీవల హిట్ 3 ఈవెంట్లో తన డ్రీమ్ ప్రాజెక్టుకు సంబంధించిన మరో హింట్ కూడా ఇచ్చారు రాజమౌళి. తన మహాభారతం చిత్రాన్ని తెరకెక్కించే పక్షంలో ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్లో నాని ఉంటాడని అన్నారు. అయితే మహాభారతంలో నానికి ఏ క్యారెక్టర్ ఇస్తారనే విషయాన్ని మాత్రం క్లారిఫై చేయలేదు. ఇప్పటి వరకు మహాభారతం చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్, ప్రభాస్, నానిలను రాజమౌళి కన్ఫర్మ్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే మహాభారతం చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడం అంత ఆషామాషి విషయం కాదు అనేది రాజమౌళికి కూడా తెలుసు. అందుకే తను దర్శకుడిగా రిటైర్ అయ్యేలోపు ఆ ప్రాజెక్ట్ చేస్తానని చెప్తున్నారు. అయితే దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనే విషయం మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మహాభారతం చిత్రాన్ని తెరకెక్కించడం తన లక్ష్యమని గత కొన్నేళ్లుగా చెప్పుకొస్తున్నారు. ఇటీవల మరోసారి ఆ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు అమీర్ ఖాన్. అయితే దానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేయడానికే కొన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. ఏది ఏమైనా ఈ ఏడాదే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన డ్రీమ్ రోల్ ఏంటో ఇటీవలే రివీల్ చేశారు. తనకు ఎప్పటికైనా శ్రీకృష్ణుడి పాత్ర చేయాలనుందని, అదే తన టార్గెట్ అని చెప్పుకొచ్చాడు. రాజమౌళి మహాభారతంలో తనను తీసుకుంటే కృష్ణుడి పాత్ర పోషించే ఛాన్స్ తనకే వస్తుందన్న ధీమాను కూడా వ్యక్తం చేశాడు తారక్. జూనియర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ను పోలి ఉండడంతో ఆయనలాగే తారక్ కూడా కృష్ణుడి పాత్రకు కరెక్ట్గా సెట్ అవుతాడని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే తెలుగు తెరపై సీనియర్ ఎన్టీఆర్ దాదాపు 18 సినిమాల్లో శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించారు. కృష్ణుడి పాత్రలో సీనియర్కున్నంత క్రేజ్ మరే హీరోకు లేదనే చెప్పాలి. మాయాబజార్ నుంచి శ్రీ మద్విరాట పర్వం వరకు దాదాపు 18 సినిమాల్లో శ్రీకృష్ణ భగవానుడి క్యారెక్టర్లో జీవించారాయన. అయితే సినిమాల్లోని అంతర్నాటకాల్లో కలిపి 33 సార్లు శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో మెప్పించారు సీనియర్. దీంతో ఇప్పుడు జూనియర్ కూడా ఆయన తాతలా కృష్ణుడి పాత్రలో ఒదిగిపోతారని, ఆయన్ను కృష్ణుడిగా చూడాలని ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇక మహాభారతం రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ సినిమా తీయాలని ఆయనకు మనసులో ఉంది. ఓపెన్గానే ఈ విషయాన్ని ప్రకటించేశారు. కానీ అదెప్పుడు జరుగుతుందో తెలియదన్నారు. దర్శకుడిగా ఇంకాస్త రాటుదేలిన తర్వాత తెరకెక్కించాలనే ఆలోచన అయితే బయటపడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే మహాభారతం ప్రాజెక్టును ప్రకటించిన అమీర్ ఖాన్ తనకు కృష్ణుడి పాత్ర చేయాలనుందని తన మనసులో మాటను బయటపెట్టేశారు. అది తనకు ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ రోల్గా చెప్పుకొచ్చారాయన. ఇప్పటికే రైటింగ్ పనులు కూడా మొదలైనట్టు తెలిపారు. అయితే ఇప్పుడు ఇదే కృష్ణ పాత్రపై ఎన్టీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించాడు. తన డ్రీమ్ రోల్ ఏది అంటే తారక్, శ్రీకృష్ణ పాత్ర అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కృష్ణ పాత్ర విషయంలో మరోసారి ఈ ఇద్దరు హీరోల మధ్య పోటీ మొదలైనట్టు అయింది.
ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే పాత్ర కోసం అమీర్ ఖాన్, ఎన్టీఆర్ పోటీ పడుతున్నట్టు వార్తలొచ్చాయి. ఫాల్కే జీవితాన్ని ఇద్దరు వేర్వేరు దర్శకులతో చేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. ఒకటి రాజమౌళి పర్యవేక్షణలో జక్కన్న తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించనున్నారని, నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నట్టు టాక్ వచ్చింది. అయితే ఆ తర్వాత వెంటనే అమీర్ ఖాన్ సైతం దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను అనౌన్స్ చేసినట్టుగా బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. అమీర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించనుండగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరి సినిమా ముందు తెరకెక్కుతుందో చూడాలి.